समाज में जहर घोलने में जुट गए हैं। टुकड़े टुकड़े गैंग को कंधा देने वाले देश के टुकड़े करने की बात कर रहे हैं। शहजादे के एक एडवाइजर है, वो अमेरिका में रहते हैं। उन्होंने कहा है कि दक्षिण भारत के लोग अफ्रीकन है, उन्हें तेलंगाना के लोग अफ्रीकन लगते हैं। जानते हैं क्यों? क्योंकि उन्होंने आपकी चमड़ी का रंग पसंद नहीं आता। कौन अफ्रीकन है, कौन भारतीय है, अब ये कांग्रेस हमारे रंग से तय करेगी। మిత్రులారా, కాంగ్రెస్ లో ఒక రాకుమారుడు ఉన్నాడు. ఆయన ఎన్నికలకి ముందు మొహబ్బత్ కి దుకాన్ అంటే ప్రేమ దుకాణం తెరుస్తారు. కానీ ఎన్నికలు రాగానే ఆ దుకాణపు బోర్డు తిప్పేస్తారు. దాన్ని తిప్పి విషం విరజిమ్మేటటువంటి పనిని చేస్తున్నారు. టుకడే టుకడే గ్యాంగ్ కి తన భుజాన్ని ఇచ్చి ఆయన ఈ దేశాన్ని ముక్క ముక్కలు చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ రాకుమారుడికి ఒక రాజగురువు ఉన్నాడు. ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఆఫ్రికన్లు అన్నారు. ఆయనకు తెలంగాణ ప్రజలందరూ కూడాను ఆఫ్రికన్లలాగా కనిపిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారు మన యొక్క చర్మపు రంగు ఆయనకి ఇష్టం లేదు. ఎవరు ఆఫ్రికనో ఎవరు భారతీయుడో ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయించి మన రంగు ఆధారంగా నిర్ణయించే ప్రయత్నం చేస్తోంది. साथियों, कांग्रेस हिंदुओं से, हिंदू पर्व से कितनी नफरत करती है, ये हर रोज सामने आ रहा है। शहजादे को ट्यूशन देने वाले लीडर ने यह भी कहा है कि अयोध्या में राम मंदिर नहीं बनना चाहिए था। उन्होंने ऐलान किया है कि अयोध्या में राम मंदिर बनाना और राम नवमी मनाना ये भारत विरोधी है, ये आइडिया ऑफ इंडिया के खिलाफ है। भाइयों बहनों, मैं तो बड़े गर्व के साथ मंदिर जाता हूं। उन्होंने इसे भी मोदी का मंदिर जाना ये देश विरोधी है ऐसा सर्टिफिकेट बांट रहे हैं। आप मुझे बताइए, आप राम नवमी पर पूजा करते हैं कि नहीं करते हैं? पूजा करते हैं ना? आप अयोध्या दर्शन करने जाना चाहते हैं ना? क्या आप देश विरोधी काम करते हैं? क्या देश विरोधी काम करते हैं? हिंदुओं को अपने ही देश में सेकंड क्लास सिटीजन बनाना चाहती है कांग्रेस। क्या इसलिए ही ये लोग वोट जिहाद की बात कर रहे हैं? మిత్రులారా, కాంగ్రెస్ కి హిందువులన్నా హిందూ పండగలన్నా ఎంత ద్వేషముందో మనకి ప్రతిరోజు మన ముందుకొస్తోంది. ఈ రాకుమారుడికి ట్యూషన్ చెప్పే ఒక నాయకుడు కూడా చెబుతున్నాడు, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించకూడదు అంటున్నాడు. ఆయన ప్రకటించాడు, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించటము, రామనవమి పండగ జరపటము భారతదేశానికి వ్యతిరేకమని చెప్పారు. ఇది ఐడియా ఆఫ్ ఇండియా అంటే భారత భావనకి వ్యతిరేకమన్నారు. నేను గర్వంగా దేవాలయానికి వెళ్తాను, దానిని కూడా వాళ్ళు దేశ వ్యతిరేకమైనటువంటి పనిగా చెప్తున్నారు. మీరు చెప్పండి, అవును కాదని చెప్పండి. రామనవమికి మీరు పూజ చేస్తారా చేయరా? మీరు అయోధ్యకు దర్శనం చేసేందుకు వెళ్తారా వెళ్ళరా? మీరు దేశ వ్యతిరేక శక్తులు అన్నటువంటి మాటను నమ్ముతున్నారా?
హిందువులకు తమ దేశంలోనే వాళ్ళని రెండవ తరగతి పౌరులుగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి ప్రజలు వీళ్ళు ఇందుకే ఓట్ జహాద్ గురించి మాట్లాడుతున్నారు. ये कितना प्यारा बच्चा आज यहां हमें कब से हाथ हिला रहा है, वो साथ में वो गुड़िया भी। शाबाश बेटे शाबाश। ये बच्चों का प्यार ये भी उनको परेशान करता है। ఈ పసిపిల్లల ప్రేమ కూడా వీళ్ళందరికీ చాలా ఇబ్బందిని కలిగిస్తోంది. నా పట్ల ప్రేమను చూసి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. साथियों, कांग्रेस देश को धर्म और जाति के नाम पर बांटने में जुटी हुई है। कांग्रेस जानती है रिलीजन के आधार पर रिजर्वेशन संविधान विरोधी है। कांग्रेस ये भी जानती है कि बाबा साहब ने इसका विरोध किया था। कांग्रेस ये भी जानती है कि धर्म के नाम पर आरक्षण देश को तबाह कर देगा। कांग्रेस ये भी जानती है कि इससे नाजायज कन्वर्जन कराने वालों को बढ़ावा मिलेगा। फिर भी कांग्रेस मुस्लिम आरक्षण से पीछे नहीं हट रही है, क्योंकि यही कांग्रेस का असली एजेंडा है। कांग्रेस को न हिंदुओं की परवाह है न हमारे इस देश की परवाह है। మిత్రులారా, కాంగ్రెస్ ఈ దేశాన్ని ధర్మం పేరిట కులాల పేరిట విడగొట్టి పడగొట్టాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్కి తెలుసు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం అనేది రాజ్యాంగ వ్యతిరేకము. కాంగ్రెస్కి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ మతం ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్కు ఇది కూడా తెలుసు, ధర్మం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే దేశం సర్వనాశనం అవుతుంది. కాంగ్రెస్కు ఇది కూడా తెలుసు, దీనివల్ల అక్రమ మత మార్పిడులు చేసే వాళ్ళకి ప్రోత్సాహం లభిస్తుంది. అయినప్పటికీ కాంగ్రెస్ ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో వెనకడుగు వేయడం లేదు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ యొక్క అసలైన ఎజెండా. కాంగ్రెస్కి ఈ దేశంలోని హిందువుల పట్ల ప్రేమ లేదు, దేశం పట్ల కూడాను ఎటువంటి బాధ ప్రేమ లేదు. साथियों, कांग्रेस पार्टी मानसिकता से ही हिंदू विरोधी है। जब बीसी कम्युनिटी के आरक्षण की बात आई तो कांग्रेस ने उसका पूरा विरोध किया था, और अब कांग्रेस एससी, एसटी, बीसी के रिजर्वेशन को रिलीजन के आधार पर मुस्लिमों को देने में जुटी है। तेलंगाना के लोग तो बखूबी जानते हैं, संयुक्त आंध्र प्रदेश में कांग्रेस ने कैसे मुस्लिम आरक्षण का खेल शुरू किया था। अब यही षड्यंत्र ये पूरे देश में करना चाहते हैं। क्या आप